నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. జూన్ 4వ తారీఖున రోజా గారి యొక్క ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. డైరెక్ట్గా లోకేష్ గారి మీదే పప్పు అని అప్పట్లాగే ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో అట్లాగా డీఫేమ్ చేస్తున్నారు. అట్లాగా ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ ఏదైతే అసలు ముందు వాళ్ళు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో వెన్నుపోటు దినం అనేది వాళ్ళు రిజల్ట్ వచ్చిన రోజు చేశారా లేకపోతే ప్రమాణ స్వీకారం రోజు చేశారా అంటే రిజల్ట్ వచ్చిన రోజు. ఎవరు తీర్పు? అది ప్రజా తీర్పు. ప్రజలు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా చూసి విసిగి వేసారిపోయి వాళ్ళ తీర్పునైతే వాళ్ళు ప్రకటించారు. ఏ విధంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చుకున్నారు. మరి నిన్న రోజా మాట్లాడుతుంది. ఆ మాటలు వింటుంటే అసలు ఈవిడ స్త్రీ జాతికే కళంకం అని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఈవిడ నోటి దురుసు, మాట్లాడే విధానం, మీడియా ముందు కూడా ఎట్లాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిద్ది అంటే స్త్రీలు ఇలానే ఉంటారా, ఇలానే మాట్లాడతారా? 10 మందికి మంచి చెప్పి గౌరవించదగిన విధంగా ఉండాలి స్త్రీలు. మరి ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజున అధికారంలో ఎవరున్నారంటే కూటమి ప్రభుత్వం. మరి ఆవిడ అక్కడ అధికారంలో ఉన్న ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఒకవైపు ఎడ్యుకేషన్ విద్యాశాఖ, అటువైపు ఐటీ. మరి ప్రజాప్రతినిధులను ఏ విధంగా గౌరవించాలి? మీరు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసి అవినీతి చేసి ప్రజలను ఇబ్బందికి గురి చేశారు కాబట్టి ఈ రోజున 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చున్నారు. ఏమాత్రం సిగ్గు లేకుండా అబద్ధాన్ని అరిచి గట్టిగా చెప్తే అది నిజమైపోతుందా? అవదు. కాబట్టి వీళ్ళు ఈ రోజున పప్పు అని ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మనిషే ఈ రోజున నిప్పులా మారాడు. కొలిమిలో తీసిన కత్తి ఎలా ఉండిద్ది? షార్పు ఉండిద్ది, అదేవిధంగా ఆ పదునే వేరుగా ఉండిద్ది, వేడిగా. కాబట్టి అట్లాంటి కొలిమిలోంచి అతను ఎన్ని రకాల సుత్తి పోటుల్ని బాధల్ని తట్టుకొని ఎలా తయారయ్యాడు. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే లోకేష్ గారిని నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు యువగళానికి 1 వీక్ ముందు ఒక కార్యక్రమంలో నేను మీట్ అవ్వటం జరిగింది. ఆ రోజు చూసినప్పుడు తనని తను ఎలా తీర్చిదిద్దుకున్నాడు అంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో తను మాట్లాడిన మాటలు, చూసిన వీడియో, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆ రోజు డైరెక్ట్గా అసలు ఎంత నాలెడ్జితో ఎంత చక్కగా మాట్లాడారంటే ప్రతి ఒక్క దానికి కూడా ఎవరు ఏ క్వశ్చన్ చేసినా దానికి తను చెప్పదగిందైతే చెప్పటం, చెప్పలేని దాన్ని అక్కడ నివేదికలో పెట్టి వాళ్ళందరూ సలహా తీసుకొని దీని గురించి నేను ఆలోచిస్తానని చెప్పటం, తనని తను ఏ విధంగా తీర్చిదిద్దుకున్నారు అంటే ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు మీ తుప్పు వదిలించడానికి ఆయన నిప్పులా తయారయ్యాడు. మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందికి గురి చేశారో రెడ్ బుక్ అంటే ఈ రోజున మీకు గుండె పోట్లు వస్తున్నాయి. మీ గుండె లబ్డబ్ అని మానేసి రెడ్ బుక్ అని కొట్టుకుంటుందని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. అదే రెడ్ బుక్ రేపో మాపో రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. రెడ్ బుక్ రాజారెడ్డి రాజ్యాంగం కాదు, భారతిరెడ్డి రాజ్యాంగం కాదు, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంతకంటే కాదు. వాళ్ళు గతంలో చేసినవి చూసినవి మనం చూసాం. ఎన్నో విధాలుగా రాష్ట్రాన్ని ఎలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ రోజున నారా లోకేష్ గారి గురించి ఈవిడ మాట్లాడిన మాటలు ఎవ్వరూ కూడా కనీసం వినటానికి కూడా ఇష్టపడట్లా. ఎవరు దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. అది ఈ రోజున వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఏ నియోజకవర్గం నుంచి తను ఓటమి పాలయ్యారో ఆ నియోజకవర్గ ప్రజల్ని హక్కున చేర్చుకున్నారు లోకేష్ గారు. వాళ్ళకి సాక్షాత్తు వాళ్ళ తల్లి బంగారపు గాజులు మరి ఇచ్చింది కదా అక్కడ అమరావతికి. ప్రతి ఒక్కటి అక్కడ చూసుకుంటే అన్నా క్యాంటీన్లే కాదు, ఆరోగ్య కేంద్రాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలకి విద్య ఏ విధంగా వీళ్ళు ఈ రోజున ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రోజా అన్న మాటల్ని మరి విద్యాశాఖ మంత్రికి కూడా పనికిరాడని చెప్పేసి పప్పు అని మాట్లాడిన మాటల్ని ఈ రోజున వీళ్ళ బ్లూ మీడియా ఏదైతే ఉందో ఒక చెత్త ఛానల్లో మరి వాళ్ళ పేపర్లో రాసింది వెంటనే ఇది ఎవరైతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ రాజీనామా చేయాలని. మరి ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఏ విధంగా మీరు చూస్తారు? ఏబిపిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేసింది 2019లో వీళ్ళ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? గ్రూప్ 1 పిల్లల్ని ఎంత అగాధంలోకి వీళ్ళు తోసేశారు. ఇంటి కారు డ్రైవర్లు బాయిరల చేత వీళ్ళు పేపర్లు రుద్దిచ్చారు. ఎంత అమానుషం! కనీసం ఆన్సర్ షీట్ కూడా ఓపెన్ చేయకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా మేము చేసే పని ఒక చండాలమైన పని చేసాం, అందుకనే ప్రజలు మమ్మల్ని ఈ రోజున తిరస్కరించారనే బుద్ధి జ్ఞానం లేకుండా నారా లోకేష్ గారి గురించి రోజా మాట్లాడే మాటలు నిజంగా సిగ్గుచేటు. మాట్లాడే హక్కు అర్హత ఉందా? అసలు ఆయన పేరు తలిచే అర్హత ఉందా వీళ్ళకి? నక్కకే నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రికి మనవడగా, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా,
అదేవిధంగా చూస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ అల్లుడిగా ఎంత గొప్ప చరిత్ర ఉంది. మీ చరిత్ర ఉంది, నీచమైన చరిత్ర. ఎంత నీచమైన చరిత్ర అంటే నారాసుర రక్త చరిత్ర అని రాసిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ది. వీళ్ళు ఈ రోజున లోకేష్ గారిని మాట్లాడటం, ఆయన గురించి వీళ్ళు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉంటే ప్రజలు ఈసారి మాట్లాడితే, ప్రజలైతే ఖచ్చితంగా 11కు పరిమితం చేశారు. ఈసారి అది కూడా ఉండదు. అంటే వీళ్ళకి నిలబడే అభ్యర్థి కూడా లేకుండా పోతాడు. ఎవ్వరు కూడా పార్టీ జెండా పట్టేవాళ్ళు కట్టేవాళ్ళు ఉండరు. పదే 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 వీళ్ళ నీలి మీడియా ఏదైతే ఉందో అది ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, ప్రజల్ని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నమే చేస్తుంది. ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎలా అవుతుంది? అబద్ధం ఎప్పుడు అబద్ధమే. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా, కూటమి ప్రభుత్వం మీద ఎంత బురద జల్లాలని చూసినా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదే 2024 ఎలక్షన్కి రిజల్ట్. ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా చెవుల్లో పువ్వులు పెట్టుకొని, మేము మీ చెవుల్లో పువ్వులు పెట్టాము కాబట్టి ఇప్పుడు మాకెవరు పెట్టేవాళ్ళు లేక మేమే పెట్టుకుంటున్నాము అని చెప్పేసి ప్రజలను లిటరల్లీ అదే చెప్తున్నారు. 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన చెత్త రాజకీయం ఏదైతే ఉందో, ఇంకా మేము చెత్త మనుషులం, చెత్తగానే ఆలోచిస్తాం, ఇట్లాంటి పిచ్చి భాష మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ పిచ్చిగానే వాగుతాం, మా పిచ్చి తగ్గదు, మేమంతా పెద్ద సైకో కోసం మేము పిల్ల సైకోలం, ఇలానే ఉంటామని చెప్పేసి వీళ్ళు చెప్తుంది. సో గతంలో చూసుకుంటే కూడా లోకేష్ గారి యొక్క జర్నీ చూసుకుంటే యువగలం తర్వాత, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. సో అప్పుడు వేరే లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు. సో స్థాయి అయితే మారింది. ఆయన ఒక జనాల్లో కూడా ప్రజల్లో కూడా ఆయనకి మంచి పేరు అయితే వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తిని కూడా డైరెక్ట్గా ఇట్లాగా వ్యాఖ్యలు చేయటం కానీ దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఉన్న బుద్ధి ఏంటంటే నీచమైన బుద్ధి, బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళని ఏ విధంగా సరే దిగజార్చే విధంగా, అంటే వాళ్ళు కుంగిపోయేటట్లు కృషించిపోయేటట్టు మాట్లాడటం, అట్లాంటి ఆలోచన విధానం. ఎదుటి వాళ్ళని ఎలా దెబ్బతీయాలి? మానసికంగా దెబ్బతీయాలి. మానసికంగా దెబ్బతీయాలంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించటం, బాడీ షేమింగ్ చేయటం, ఇంకా పర్సనల్ విషయాలు తీసుకురావటం. గతంలో చూసాం అసెంబ్లీ సాక్షిగా ఎంత నీచంగా వీళ్ళు మాట్లాడారు, ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేస్తారు వీళ్ళు. ఏమాత్రం సిగ్గులేకుండా, ఒకప్పుడు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ఈ రోజున ఏమాత్రం ప్రజల్లో మాకు కొంచెం అంటే కూడా గౌరవం లేకుండా పోయింది. కేవలం మా భాష వల్లే, కేవలం మాట తీరు వల్లే, మేము మాట్లాడే విధానం వల్లే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అనే జ్ఞానం లేకుండా పదే మేము ఇంతే ఉంటాం, మా జగన్మోహన్ రెడ్డి ఇలానే మాట్లాడమన్నాడు, అందుకే మాకు డబ్బులు ఇస్తున్నాడు, మేమంతా పేటీఎం బ్యాచ్వి, మాకు మళ్ళీ రాజకీయంలో ఏదైనా పదవి రావాలన్నా, ఈ రోజున 11 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో సహా, ఈ 11 మందితో పాటు మేము కూడా ఏదన్నా ప్రతినిధులుగా మెలగాలన్నా కూడా ఇలాంటి భాష మాట్లాడి నోరేసుకొని, మొన్న చూసాం కదా గోశాలకు సంబంధించి తిరుపతిలో ఆడంగి వెదవల్లారా అని మాట్లాడింది. అసలు నువ్వు స్త్రీవేనా? ఏమాత్రం నిజంగా ఆడపుట్టకు పుట్టింది ఎవరైనా ఇలా మాట్లాడిద్దని ప్రజలు అడుగుతున్నారు. ఎంత నీచంగా ఉంది అసలు. నారా లోకేష్ గారిని ఆ విధంగా మాట్లాడాలంటే ఈ రోజున ఆయన ఒక నిప్పు కణికలా తయారయ్యారు. చూస్తున్నాం. అదే మంగళగిరిలో రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని మెజార్టీతో ఆయన గెలిచారు. ఏ విధంగా ప్రజల మనసును గెలిచారు. ఫస్ట్ ఆ ప్రజల మనసులను గెలిచి ఈ రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజున ఆయన ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎగ్జామ్ పేపర్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఏదైతే మార్కులు తగ్గించేశారు దాంట్లో ఇక్కడ ఒకటి, వీళ్ళు 2019 నుంచి 24 వరకు అధికారులు ఉన్నప్పుడు ఇదే కొనసాగింది కదా. మళ్ళీ ఫీజులు కట్టించుకోవటం, మళ్ళీ రీకౌంటింగ్ చేయటం, రీవాల్యుయేషన్ జరిగింది కదా. రీవాల్యుయేషన్ పేపర్స్ చేసినప్పుడు మళ్ళీ ఫీజులు మళ్ళీ వీళ్ళు కలెక్ట్ చేశారు కదా. ఎక్కడైనా సరే ఈ రోజున 5 అధికారులను వీళ్ళు సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చేశాడా? వాళ్ళని శిక్షించాడా? అదే శిక్ష ఆ రోజు వేసినట్టు ఈ రోజున ఆ తప్పిదం జరిగేదా? కాబట్టి ఏం తెలుస్తుంది మనకి ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కేవలం పని మనుషుల్లానే చూశాడు. పోలీసులను కూడా ఈరోజు చూస్తుంటే అందరూ ఖైదీల్లా మారారు. ఎన్నెన్ని సెక్షన్లు ఉన్నాయి? పిఎస్ఆర్ ఆంజనేయుల మీద 420. మరి ఈయన చరిత్ర ఇది. వీళ్ళు మాట్లాడతారు లోకేష్ గారి గురించి విద్యాశాఖ మంత్రిగా ఉండటానికి పనికిరారని. వీళ్ళ నీచమైన చరిత్ర ఈరోజు చెప్పుకోవటానికి రోజులు సంవత్సరాలు కూడా సరిపోవట్లేదు. వీళ్ళు గతంలో ఇవన్నీ పెంచి పోషించి అక్కడున్న ఎవరైతే అధికారుల్ని ఏ విధంగా శిక్షించకుండా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి, రెండోసారి ఆ తప్పు చేయటానికి భయపడాలి. మరి ఈ రోజున ఒప్పుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే తప్పు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరిగిందే కాదు, అక్కడ అధికారుల వల్ల జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరు కరెక్షన్ చేశారు పేపర్లో? వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని
ఇది చాలా వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ అంటే పిల్లలకి లైఫ్లో. మరి దాన్ని చాలా జాగ్రత్తగా మనం క్యాలిక్యులేషన్స్తో వెళ్ళాలనేది లేకుండా మంద బుద్ధితోటి చేశారు. ఆ మందమతుల్ని బాగానే పనిష్ చేశారు. ఇంకా ఏం చేయాలి అంటే అసలు మంత్రిగానే పనికిరా అన్న మాటలు వీళ్ళు. ఈవిడ ఒకప్పుడు ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉంది, ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి కను సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర అడ్డగోలుగా భూముల్ని కట్టబెట్టింది. మరి ఆడుదాం ఆంధ్ర ఆ పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు దంచుకుంది ఈవిడ. అవన్నీ కూడా ఒకసారి రోజా ఫస్ట్ వాటికి సమాధానం చెప్తే, ఇవన్నీ కూడా మీరేం చేశారో, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో, మీరు అసెంబ్లీ సాక్షిగా గౌరవంగా ప్రజల యొక్క ఏదైతే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కానీ ఇబ్బందుల గురించి మాట్లాడుకోవాల్సిన ప్లేస్లో వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళు మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళని ఏ విధంగా షేమ్ చేస్తూ దిగజార్చి చేస్తూ ఎన్ని రకాలుగా ఉంది. ఏమాత్రం ఈ రోజున ప్రజలు చీకొడుతున్నారు, మొహాన్ని ఉమ్మేటట్లున్నారు వీళ్ళని. అయినా కూడా ఏమాత్రం మాకు సిగ్గు లేదు, అబద్ధాన్ని గట్టిగా అరుస్తా ఉన్నట్లుగా రాక్షసానందంతో ఆహాకారాలు చేసే మనుషులు, రాక్షసులు, నరరూప రాక్షసులు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డి అండుకో. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లోకేష్ గారు కనీసం అబ్బే అసలు అంటను కూడా అంటవి ఇవి, ఆయన పట్టించుకోరు. ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ ఏనుకేం చక్కగా దాని గాంభీర్యం వేరు, ఆ రాజసం వేరు, అదంతా వేరే లెవెల్ అన్నట్లు ఉంటుంది. అంతే నారా లోకేష్ గారు కూడా అంతే ఉంటారు. ఇట్లాంటి నీచమైన సంస్కృతి ఉన్న వాళ్ళతోటి ఏమాత్రం కూడా కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి. కాబట్టి మనం ఈ రోజున వాళ్ళతో ఏదైనా గొడవ పట్టడానికి కూడా మనకు సమవుజ్జి లేదు కాబట్టి ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్గా ఉన్నారు. అది ఉత్తమమైన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే దానికి నిదర్శనం ఈ రోజు నారా లోకేష్ గారు. అయితే జగన్ గారు ఇట్లాంటి మాటలు ఇట్లాగా తిట్టండి అని ఎంకరేజ్ చేస్తారని కొన్ని ఆరోపణలు అయితే విన్నాము. నిజం, ఆరోపణలు కాదు, నిజాలు. ఎందుకో చెప్పమంటారా? అంబటి రాంబాబు గారు మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బులుగొట్ట ముందేసుకొని వస్తుంటాడు కదా, అది అందరికీ తెలుసు. ఇంకా వేరే ఏ ఛానల్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ గోడి అనేది అది ఒక్కటే. అంటే గోడంటే ఇంక ఇట్లాంటి అబద్ధాలన్నీ అనమాట. ఆయనే మాట్లాడాడు, నారా లోకేష్ మాట్లాడిస్తున్నాడు కొంతమంది వ్యక్తుల చేతని. కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ అయినప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు, కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ అయినప్పుడు నారా లోకేష్ మాట్లాడిస్తున్నాడని అంబటి వ్యాఖ్యలనే తీసుకుంటే ఎక్కడైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఈయన దగ్గర ఆయన మాట్లాడిచ్చారని? కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడని మాత్రం అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2019 నుంచి 24 వరకు వాళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ఈయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పిచ్చి కారు కూతలు అంటారు వాటిని, పిచ్చి మాటలు మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఉంటే వికటాట్టహాసం చేస్తూ రాక్షసానందం పొందుతూ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు సాక్ష్యం కాదా అక్కడ? ఆయన తిట్టిస్తాడు, ఆయన పనే అది. ఏ విధంగా నవ్వుకుంటున్నాడో చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరూ చూసాం అది. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నువ్వు ఒక హోదాకు తగ్గట్టు ప్రవర్తించాడా? ప్రజలను ఎక్కడైనా ఆదుకున్నారా? మంచి చెడ్డ చూసారా? అబ్బే ఏం లేదు. ఈరోజు చూస్తున్నాం ఏం జరుగుతుందో. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు, ఒకవైపు అటవీ భూములు, ఇటువైపు చూస్తేనేమో రెవెన్యూ భూములు, ఎక్కడ చూసుకున్నా సరే ఇసుక దందా. ఇసుక గురించి మాట్లాడిన వ్యక్తికి శిరోమండనం చేసిన ఘనత. మాస్కుల గురించి అడిగితేనేమో అసలు మనుషులే లేకుండా చేశారు. మరి అక్కడ చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు, ఈ రోజున అనంతబాబు ఒక నేరస్తుడు, నరహంతకుడు, అతన్ని వెంటేసుకొని తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర, నీచమైన చరిత్ర. కాబట్టి వీళ్ళు నిజంగానే తిట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. తిడితేనే డబ్బులు ఇస్తాడు, తిట్టడానికే డబ్బులు ఇస్తాడు. తిట్టడానికి ఒక బ్యాచ్ని రెడీ చేసుకొని ఒక సోషల్ మీడియా ఒక 1000-1500 అకౌంట్లు ఉన్నాయంట. వాళ్ళు వెంటనే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమేనంట వాళ్ళ పని. ఈ రోజున నేను కొన్ని అంటే శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈ మధ్యనే విన్నాను వీటి గురించి. ఎన్ని రకాలుగా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో అన్ని విధాలుగా తిప్పి కొట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు నరరూప రాక్షసులు. వీళ్ళ రాక్షసానందానికి హద్దు పొద్దుండదు. మీరంటున్నట్లుగా ఆరోపణలు కదా, ఈ నిజాలు. జగన్మోహన్ రెడ్డి తిడితేనే ఇష్టపడతాడు, అతనికి ప్రజలంటే ఇష్టం ఉండదు. కేవలం అతనికి కావలసింది ఒక హోదా. 900 మందిని 1000 మందిని సెక్యూరిటీని పెట్టుకున్నాడు కదా, అలా ఒక హోదా కావాలి. పైన ఫ్లైట్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపాలి. అది ఆయన పిచ్చి. ఈ లండన్ పిచ్చోడు గురించి చెప్పుకోవాలంటే రోజులు సరిపోవు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రాష్ట్రానికి మేలు చేసేవాళ్ళు కాదు, కీడు చేసేవాళ్ళే. కీడు తలపెట్టే వాళ్ళకే వీళ్ళు సపోర్ట్ చేస్తారనేది మన గంజాయి బ్యాచ్ని ఈయన పరామర్శించినప్పుడు మనకు అర్థమైంది. సో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉండదు. వాళ్ళు చేసే రాజకీయం అంటే
పార్టీ ఎప్పుడు దాకా ఉండిద్ది అంటే అప్పుడు దాకా ఏ రాజకీయం చేస్తారు అని అంటే ఖచ్చితంగా కుట్రపూరితమైన రాజకీయం, ఓకే. కులమతాలను రెచ్చగొట్టే రాజకీయం, ప్రాంతీయ విభేదాలను సృష్టించే రాజకీయం మొత్తం కలిపి ఇంకా చూడాలంటే ప్రజల్ని సర్వనాశనం, రాష్ట్రాన్ని ఏ విధంగా ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారో వాళ్ళు అధోగతి వైపు పరుగులు పెట్టించే రాజకీయం వాళ్ళు చేస్తారు. ఓకే. ఖచ్చితంగా ఇదైతే మనం ఏమాత్రం సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.